నాకు ఆ హీరోకి పెద్ద తేడా ఏముంది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? యా యా డోంట్ వాంట్ నేమ్ యా యు డోంట్ వాంట్ టు నేమ్ బట్ ఆబ్వియస్లీ ఉంటుంది కాంపిటేటివ్ ఆబ్వియస్లీ ఉంటుంది కాంపిటీషన్ అన్నాక. అంటే ఏ ఫ్యాక్టర్స్ లో కంపారిజన్ చేస్తారు? అంటే జనరల్గా ఎలా అనిపిస్తుంది అంటే ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ మనం కూడా చేయగలం కదా, మనకి ఇలాంటి సినిమా వచ్చింటే బాగుండేది కదా, రైట్, అయితే ఏముంది ఈ సాంగ్ ఇంకా నేను బాగా చేసేవాడిని, ఇలా ఆబ్వియస్లీ ఒక సినిమా చూస్తున్నప్పుడు కంపారిజన్ ఉంటుంది 100%. ఓకే, నెక్స్ట్ వన్. మీరు ఒకవేళ పొద్దున్నే లేస్తే మీ క్యారెక్టర్ అంటే మీరు మారిపోయారు అనుకోండి, నేను ఆ పేర్లు నేను చెప్తాను, మీ రియాక్షన్ ఏంటో మీరు చెప్పాలి. రైట్? ఇఫ్ యూ వోకప్ యాజ్ రామ్ చరణ్ ఏం చేస్తారు? బాల్కనీకి వెళ్ళి ఫ్యాన్స్ హాయ్ చెప్తాను. బాల్కనీలోకి వెళ్ళి ముందు ఫ్యాన్స్ హాయ్ చెప్తారు. వెరీ గుడ్. జూనియర్ ఎన్టీఆర్ గారు? గ్రేట్, ఐ విల్ బి హ్యావింగ్ గ్రేట్ డాన్సింగ్ స్కిల్స్, ఎక్స్ట్రాడినరీ డైలాగ్ సెన్స్ అండ్ వండర్ఫుల్ పెర్ఫార్మర్. సూపర్, ఎస్. ఓకే, మీరు లేవగానే మీరు రామ్ గోపాల్ వర్మ అయ్యారు. ట్వీట్ చేస్తా. ట్వీట్ చేస్తారా? సూపర్, వండర్ఫుల్. సో ఇప్పుడు అండ్ ఇఫ్ మీరు పొద్దున్నే లేవగానే మీరు ముమైత్ ఖాన్ గారు అయితే సూపర్ క్వశ్చన్ అడిగి ఏం చేస్తారు? వద్దండి వెంటనే పడుకుని పోతాం. వద్దని వెంటనే పడుకొని పోతారు. ముమైత్ ఖాన్ గారు ఇప్పుడు దొరికారు మీరు నాకు. ఒకవేళ ఆది పొద్దున్నే లేవగానే ముమైత్ ఖాన్ అని చూసుకోగానే అద్దంలో వామ్మో అని చెప్పి మళ్ళీ పడుకుంటారంట. ఈసారి ఆది మీకు ఎక్కడ కనిపించినా